హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ మండే టు ఆల్. ఈరోజు అయితే మేమైతే ఎర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టేసి అయితే దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి. అక్కడ అభిషేకం అయితే చేయించుకున్నాము. అక్కడ ఎలా చేయించుకున్నాము ఏంటనేది అయితే వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇంకా స్వయంగా మా చేతులతో అయితే అభిషేకం అయితే చేయించామండి. అది కూడా మీరు ఈ వీడియో. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుని యొక్క నామావళి చెప్పబడుతుంది. ఇందులో కలవు నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఏం చెయ్యండి ఏం చెయ్యకపోండి, ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్, మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామమైతే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి యువతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. నేను ఇప్పుడు ప్రవచనం చేస్తుంటే ఎవరో సభలో మధ్యలో లేచి అకస్మాత్తుగా కోటేశ్వరారు అని పెద్ద కేకేశాడు అనుకోండి, నేను చటుక్కున చూస్తాను. ఎందుకని అంటే నా పేరు పలికితే నేను అటువైపుకి తిరుగుతాను. నామిని నామము లాగుతుంది, అది దాని శక్తి. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్ నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది. ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం. మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికిన, ఒక శ్లోకం పలికిన అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే, మొట్టమొదట 11 నామాలతో మొదలు పెట్టడం ఎందుకు అంటే, శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు. మా చేతులతో చేయడం వల్ల అభిషేకం అనేది చాలా ఆనందంగా అనిపించింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.